ఆయన గెలవాలని చూసి 4 వాదాలను చేస్తే జనాలు గొర్రెలు లాంటి వాళ్ళు పిచ్చోడు నమ్ముతారు చెప్పేసి నమ్మించి మోసం చేసిండు. రైతు దేశానికి వెన్నుముక, మాది రైతుల పార్టీ అని చెప్పుకున్నారు కదా. చెప్తున్నామయ్యా, మరి ఏది మరి సరే మా వెనముక అన్నాడు, ఏది మరి చూసింది ఏది మనకి ఆ, ఇవాళ రైతు ఎక్కువగా పండినాయి అంటనే, కాలువలు వచ్చినాయి, వర్షాలు పడి ఎక్కువగా పండినాయి అంట పంట. తెగులు వచ్చి మొడగూసిపోయినారు. ఈ బూతులు వస్తాయి నాకు, ఇంకా ఆ మాటలు చెప్తే బూతులు వస్తాయి నాకు. ఇంకా పంట ఏ రోజు పండలేదు. ఈ సంవత్సరం పంట తక్కువ, పోయిన సంవత్సరం పంట ఎక్కువ. పోయిన సంవత్సరం ఇప్పుడు ఎకరానికి 10 క్వింటాలు వచ్చినాయి, పోయినసారి 40 క్వింటాలు వచ్చినాయి ఎకరానికి. మరి 40 క్వింటాలు వచ్చినాయి. మరి ఏడున్నాయి పంటలు ఎక్కువ? పంటలు ఎక్కువ అయితే రేట్లు లేకుండా అవుతా. అంటే పంట ఎక్కువగా దిగుబడి ఎక్కువగా రావటం వల్ల ఏ చెలో దిగుబడి వచ్చింది, ఏ దేశంలో దిగుబడి వచ్చింది, ఎక్కడ దిగుబడి చెప్పింది. ఆయన వచ్చి దిగి చూడు మనం, ఒకసారి ఆయన కూడా నడిచి చూడు మనం, పొలాలు అప్పుడు అర్థం ఇది ఆయనకి. ఆ కష్టాలు బాధ ఉంటారు, రైతులు బాధ ఉంటారు. ఇప్పుడు కాస్తో కూస్తో మరి పంట నష్టం వచ్చింది అంటున్నారు. ఆ రైతు భరోసా చెప్పిన అమ్మఒడి కావచ్చు, కొన్ని పథకాలు రాలేదు, రైతు భరోసా రాలేదు, ఏది రాలేదు. జగన్ గారి టైం మందుకి రేట్లు పెంచుండు, మన 20 రూపాయలు 40 రూపాయలు 30 రూపాయలు మళ్ళీ రేటు పెంచుండు మందుకి తాగడానికి. మళ్ళీ తాగండి నిన్ననే పెంచుండు మళ్ళీ మందు.